హలో అండి. హలో అండి. వెల్కమ్ టు నాజెస్ టెక్. అండ్ ఈరోజు వచ్చేసరికి మనం హెచ్‌పీ ప్రోబుక్‌లో హెచ్‌పీ ప్రోబుక్ ల్యాప్‌టాప్‌లో ఓఎస్ అనేది ఏ విధంగా ఇన్‌స్టాల్ చేయాలనేది చూసుకున్నామండి. నేను వచ్చేసి దీంట్లో విండోస్ 10 ఇన్‌స్టాల్ చేస్తున్నాను. ఈ కాన్ఫిగరేషన్ వచ్చేసరికి i5 4th జనరేషన్ 8 జీబీ అండ్ 256 ఎస్ఎస్‌డీతో ఉందండి. సో నేను ఇప్పుడు వచ్చేసి పవర్ బటన్ ఆన్ చేస్తున్నాను. సో మనకేంటంటే హెచ్‌పీలో వచ్చేసరికి ల్యాప్‌టాప్ కానివ్వండి, డెస్క్‌టాప్ కానివ్వండి, ఈవెన్ సర్వర్ అయినా సరే మనకొచ్చేసి బూట్ కీ అయితే గనుక మనం జస్ట్ ఇక్కడ ఎస్కేప్ గనుక ప్రెస్ చేస్తే గనుక మనకి ఇట్లా బూట్ మెనూ వస్తుందండి. సో ఇక్కడ మనం వచ్చేసరికి మనం బూట్ కీని సెలెక్ట్ చేసుకుంటాం. అంటే ఇక్కడ సపోజ్ ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే కనుక F9 ఉంది కదండి. F9 అనేది బూట్ డివైస్ ఆప్షన్స్ అనమాట. సో ఇక్కడ మనం అనేది బూట్ డివైస్ని సెలెక్ట్ చేసుకోవచ్చు అనమాట. సో నేను ఆల్రెడీ ఇక్కడ పెన్ డ్రైవ్ని అయితే ఇన్సర్ట్ చేశాను. సో ఈ పెన్ డ్రైవ్ త్రూ నేను దీంట్లో బూట్ అవుతున్నాను అనమాట. సో ఇక్కడ వచ్చేసరికి యూఎస్బీ అని చెప్పేసి ఉంది కదండి, యూఎస్బీ హార్డ్ డ్రైవ్ అని చెప్పేసి ఉంది కదా. సో నేను దాన్ని సెలెక్ట్ చేస్తున్నాను. సో మనం ఏంటంటే పెన్ డ్రైవ్ ద్వారా బూట్ అవుతున్నాం అనమాట. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే బూట్ ఫ్రమ్ ఎనీ కీ టు బూట్ అని వచ్చింది కదా. సో ఇట్లా కనుక మీకు ఆప్షన్ కనిపించింది అంటే కనుక ఇది వచ్చేసరికి లెగసీలో ఉంది అనమాట. అంటే మనకి ఇక్కడ బయాస్లో వచ్చేసరికి బూట్ ఆప్షన్స్లో 2 ఆప్షన్స్ ఉన్నాయన్నమాట. లెగసీ వెర్షన్ ఒకటి ఉంటుంది అండ్ తర్వాత వచ్చేసరికి మనకు యూఈఎఫ్ఐ వెర్షన్ ఉంటుందన్నమాట. యూఈఎఫ్ఐ వెర్షన్ అయితే కనుక మీకు i5 6th జనరేషన్ i3 6th అండ్ i5 6th తర్వాత నుంచి వాటికి మ్యాక్సిమం యూఈఎఫ్ఐ సపోర్ట్ చేస్తుంది అండ్ అలాగే లెగసీ కూడా సపోర్ట్ చేస్తుంది. అండ్ దీంట్లో కూడా ఏంటంటే మనకు H61 మదర్ బోర్డు, H81 మదర్ బోర్డులో కూడా మనకేంటంటే ఈ ఆప్షన్స్ ఇచ్చాడు. కాకపోతే ఎక్కువ శాతం మనం అనేది ఓఎస్ అనేది ఎక్కువ శాతం లెగసీలోనే చేస్తాం అనమాట. లెగసీ అంటే కనుక ఓల్డ్ సిరీస్ టైప్ అనమాట. అంటే పాత పద్ధతి ద్వారా చేస్తున్నట్టు అనమాట. ఓకే, సో నాకైతే ఇక్కడైతే ఆప్షన్స్ వచ్చేసాయి. సో నేను ఇక్కడ ఏంటంటే మనకి ఇక్కడ అబ్జర్వ్ చేస్తే టైమ్ అండ్ ఫార్మాట్ ఉంది కదండి, ఇంగ్లీష్ యునైటెడ్ స్టేట్స్ ఉంది కదా. సో నేను ఇక్కడ ఏం చేస్తున్నా అంటే ఇండియా సెలెక్ట్ చేస్తున్నాను. సో మనకేంటంటే ఇక్కడ అది స్పీడ్గా రోల్ అవ్వడానికి నేనేం చేస్తున్నాను అంటే ఇక్కడ పేజ్ అప్ టైప్ చేస్తున్నాను. సరే, పేజ్ అప్ను ప్రెస్ చేస్తున్నాను. చూడండి, ఆటోమేటిక్గా ఏంటంటే కొంచెం స్పీడ్గా వెళ్ళిపోతూ ఉంటుంది అనమాట. సో మనకు కావాల్సింది ఏంటంటే ఇక్కడ ఇండియా. సో నేను వచ్చేసి ఇక్కడ డౌన్ ఏరో ప్రెస్ చేసి ఇండియాని సెలెక్ట్ చేసుకున్నాను అండ్ ఇక్కడ నెక్స్ట్ ప్రెస్ చేస్తున్నాను అండ్ ఇన్స్టాల్ నౌ అనమాట. మనకు ఇంకొక డౌట్ రావచ్చండి. దీంట్లో వచ్చేసరికి మనకు ఎంబీఆర్, జీపీటీ అని చెప్పేసి 2 ఫార్మాట్స్ వస్తాయన్నమాట. సో మనకు ఇప్పుడు వచ్చేసరికి మనం ఉన్న ల్యాప్టాప్ వచ్చేసరికి అంటే లెగసీలో ఉందా లేదంటే యూఈఎఫ్ఐలో ఉందా అంటే యూఈఎఫ్ఐలో ఉంటే కనుక మనకు జీపీటీ ఫార్మాట్ వస్తుందండి. లెగసీలో ఉంటే కనుక మనకు ఎంబీఆర్ ఫార్మాట్ వస్తుంది. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే కనుక హోమ్ ఎన్ తర్వాత హోమ్ సింగిల్ లాంగ్వేజ్ అది ఇది అని చెప్పేసి మొత్తం ఇట్లా దాదాపు 6 to 7 ఆప్షన్స్ వచ్చాయి. సో నేను ఇక్కడైతే కనుక హోమ్ సింగిల్ లాంగ్వేజ్ సెలెక్ట్ చేస్తున్నాను. ఇది 64 బిట్ ఆపరేటింగ్ సిస్టమ్ అనమాట. సో నెక్స్ట్ ప్రెస్ చేస్తున్నాను. ఎందుకంటే ఇది మనకు 8 జీబీ ర్యామ్తో ఉంది కాబట్టి 8 జీబీ ర్యామ్ వచ్చేసరికి మనకు మొత్తంగా తీసుకోవాలి అంటే కనుక కంపల్సరీ మనం 64 బిట్ ఆపరేటింగ్ సిస్టమ్ని ఇన్స్టాల్ చేసుకోవాలి. అదే 32 బిట్ ఆపరేటింగ్ సిస్టమ్ కనుక మనం ఇన్స్టాల్ చేస్తే మనకు ర్యామ్ యూటిలైజేషన్ అనేది మనకు ఓన్లీ 3.32 కానీ లేదంటే 3.4 జీబీ కానీ మాత్రమే తీసుకుంటుంది. మిగతాదంటే మనకు వేస్ట్గా యూజ్ అవుతుంది అనమాట. సో ఇక్కడ ఐ యాక్సెప్ట్ అండ్ లైసెన్స్ టర్మ్స్ కొట్టాను అండ్ నెక్స్ట్ క్లిక్ చేస్తున్నాను. అండ్ తర్వాత ఇక్కడ వచ్చేసరికి కస్టమ్ సెలెక్ట్ చేసుకుంటున్నాను నేను ఇక్కడ. సో ఇక్కడ మీరు కనుక అబ్జర్వ్ చేస్తే చూడండి, ఇక్కడ వచ్చేసరికి మీకు మొత్తం 3 పార్టిషన్స్ కనిపించాయి. ఇది వచ్చేసి ఎంబీఆర్ ఫార్మాట్ అనమాట. సో ఎంబీఆర్లో నేను ఇప్పుడు ఒకసారి మొత్తం ఇవి రిమూవ్ చేస్తున్నాను. సో దీంట్లో ఏంటంటే యాక్చువల్గా డేటా ఏం లేదు, నేను ఇది ఓన్లీ డెమో పర్పస్ కోసం మాత్రమే ఈ వీడియో చేస్తున్నాను. అండ్ డేటా ఉంటే కనుక ఓన్లీ ఆ డ్రైవ్ మాత్రమే సెలెక్ట్ చేసుకొని దానికి ఏంటంటే ఒక బ్లైండ్గా దానికి సి డ్రైవ్కి విన్ అనే ఆప్షన్ని నేను రీనేమ్ చేసుకొని సో ఆ డ్రైవ్ని మాత్రమే ఫార్మేట్ చేసి తర్వాత నెక్స్ట్ క్లిక్ చేస్తాను. సో నేను ఇక్కడ ఏంటంటే మొత్తం పార్టిషన్స్ అన్నీ డిలీట్ చేశాను. సో నేను ఇక్కడ న్యూ అని క్లిక్ చేస్తున్నాను. న్యూ అని క్లిక్ చేసి అప్లై చేస్తున్నాను. చూడండి, మొత్తం ఇక్కడ మీకు మొత్తం 3 పార్టిషన్స్ వస్తాయి. అదే మీకు ఇక్కడ 2 పార్టిషన్స్ వచ్చాయి. అదే మీకు యూఈఎఫ్ఏలో అయితే కనుక మొత్తం మనకు 3 పార్టిషన్స్ వస్తాయి అన్నమాట. 3 పార్టిషన్స్లో కూడా ఎట్లా ఉంటుందంటే సిస్టమ్ రిజర్వ్డ్ వస్తుంది, రికవరీ అని వస్తుంది, తర్వాత ఎంఎస్ఆర్ రిజర్వ్డ్ అని చెప్పేసి ఇట్లా వస్తుంది అన్నమాట. మీకు ఒకటే కొండ గుర్తండి, ఎంఎస్ఆర్ రిజర్వ్డ్ ఇట్లా ఈ ఆప్షన్స్ కనుక ఇట్లా వచ్చాయి అంటే కనుక ఖచ్చితంగా
ఆపరేటింగ్ సిస్టమ్ అనేది జీపీటీలో ఉంది అనమాట. సో జీపీటీలో మీరు అడగొచ్చు, ఎంబీఆర్లో ఉంది, జీపీటీలో ఉంది. సో మనకు పెన్ డ్రైవ్ వచ్చేసి మనం ఏ విధంగా రైట్ చేసుకోవాలంటే కనుక అది మీకు నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను అండి. రూఫర్స్ అనే సాఫ్ట్వేర్ ద్వారా మనం ఐఎస్ఓని సెలెక్ట్ చేసుకున్నప్పుడు అది ఆప్షన్ ఇస్తుంది అనమాట, మీకు యూఎఫ్ఏలో కావాలా లేదంటే జీపీటీలో కావాలా అని చెప్పేసి. సో ఇక్కడ మనం ఏంటంటే ఎంబీఆర్లో ఉన్నాం. సో ప్రజెంట్గా అయితే నేను ఎంబీఆర్ని సెలెక్ట్ చేసుకొని ఇక్కడ నెక్స్ట్ అని క్లిక్ చేస్తున్నాను. సో మీకు లేటర్ వీడియోస్లో ఎంబీఆర్ ఫార్మేట్ ఎలా ఉంటుంది, జీపీటీ ఫార్మేట్లో ఓఎస్ ఎలా ఉంటుంది అనే వీడియోస్ కూడా నేను మీకు చెప్తానండి. ఇక్కడ మనం ఆపరేటింగ్ ఓఎస్ డ్రైవ్ని సెలెక్ట్ చేసుకొని డ్రైవ్ని సెలెక్ట్ చేసుకొని నెక్స్ట్ అని క్లిక్ చేస్తే కనుక మనకు టోటల్గా ఫైల్స్ అనేవి ఇన్స్టాల్ అయిపోతాయండి. ఆఫ్టర్ ఇన్స్టాలేషన్ ఎలా ఉంటుంది అనేది నెక్స్ట్ వీడియోలో మీకు చూపిస్తాను. అంటే ఏ విధంగా సెట్ చేసుకోవాలి, సెట్టింగ్స్ ఎలా చేసుకోవాలి అనే దాని గురించి, అండ్ డ్రైవర్స్ ఎలా ఇన్స్టాల్ చేసుకోవాలి అనే దాని గురించి కూడా మీకు నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ.